భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివస్తున్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ప్రచురించని భూలోక వైకుంఠంగా బాసిలుతున్న దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ మహావిష్ణువు రూపంలో కొలువైన సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచే ఉదయం నుంచే 5 గంటల నుంచి కూడా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మహావిష్ణువు రూపంలో దర్శించుకోవడం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం రోజు ఈరోజు ఉత్తర ద్వారం దర్శించుకుంటే 1000 జన్మల పుణ్యఫలం అంటూ మొదలైన పురాణ ఇతిహాసాల ప్రకారం చెప్తున్నారు. మహావిష్ణువు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి 4 మాసాల పాటు ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రని వీడి బయటికి వస్తారు. ఈరోజు బయటికి వచ్చిన సందర్భంలో 4 మాసాల పాటు ఈ భూలోకాన్ని మొత్తాన్ని పరిపాలించే మహావిష్ణువునికి యోగ నిద్రలో పోయిన సందర్భంలో ముర్రా అనే రాక్షసుడు మాత్రానికి భూలోకంతో పాటు ఈ ముల్లోకాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ముల్లోకాలకు సంబంధించిన ముక్కోటి దేవతలంతా శరణు కోరుతారు. మహావిష్ణువు శరణు కోరి వెళ్ళిన తర్వాత శరణు కోరుతారు. శరణు కోరితే మహావిష్ణువు గాఢ నిద్రలోంచి ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో యోగ నిద్ర నుంచి బయటికి వచ్చి ముర్రా అనే రాక్షసుని సంహరించడం కోసం తన దేహం నుంచి బయటకు వచ్చి శక్తి రూపంలో వస్తుంది. ఆ శక్తి కాస్త ముర్రా అనే రాక్షసుని సంహరిస్తాడు. ముర్రా అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈరోజు శుద్ధ ఏకాదశి రోజు ఏకాదశిగా చేస్తారు. ఈ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పిండి వంటలు మాత్రం తినని మాత్రమే తినకుండా ఉంటారు. ఈరోజు పుణ్యఫలం 1000 జన్మల పుణ్యఫలం ఉంటుందని చెప్తారు. ఉత్తర ద్వార దర్శనం రోజున భద్రాచల దివ్యక్షేత్రంతో పాటు కలియుగ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు మహావిష్ణువు కొలువై ఉంటాయి. కొలువైన దివ్యక్షేత్రంలో మహావిష్ణువుని దర్శించుకుంటే 1000 జన్మల పుణ్యఫలం అని తెలుస్తారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహావిష్ణువు భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువు రూపంలో సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకోవటం ముక్కోటి ఏకాదశి ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా పర్వదినం అండి. మేము ఈరోజు దర్శనం చేసుకోవటం మా యొక్క జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాము. మేము ఇప్పటికీ 3-4 సార్లు వచ్చాము, కానీ ఈసారి వచ్చినంత భక్తులు ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. నిన్న జరిగిన తెప్పోత్సవం కూడా చూడటం జరిగింది. ఈరోజు ఉదయం పూట 5 గంటలకు తెరిచినప్పుడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ అధికారులు చాలా పకడ్బందీగా ప్రణాళికతో మంచిగా ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా సజావుగా చేశారు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మంది భక్తులు ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని సంతోషపడాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా చేశారు? నేను పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను సార్, ఫ్యామిలీతోటి. ఇది 2వసారి సార్ రావడం. ఇక్కడ పొద్దున ఉదయం నుంచి 3 గంటల నుంచి క్యూ లైన్లో జనాలు అధికంగా వచ్చారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి పోలీసు వ్యవస్థ అనేది పటిష్టంగా క్యూ లైన్లలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ వాళ్ళని అలో చేయడం జరిగింది. అదేవిధంగా ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయి. ప్రతిసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం 3 గంటల నుంచే పాల్గొని వారి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ శ్రీరాముని సాక్షిగా కోరుకుంటున్నాం సార్. 2000 మంది పోలీస్ బందోబస్తు కూడా ఇటీవల కాలంలో తిరుపతి దేవస్థానంలో మొన్న జరిగిన తొక్కిసలాట దృష్టిలో ఉంచుకొని పోలీసు బందోబస్తు కూడా 2000 మంది సిబ్బందితో అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం మనకు కొంతమంది భక్తులు అందుబాటులో ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉన్నాయి? పాల్వంచి నుంచి వచ్చామండి. నమస్తే. పాల్వంచి నుంచి వచ్చాము. బాగుంది, కానీ అక్కడ కొంచెం రద్దీ జరిగిందనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఫాలో అవ్వట్లేదు రూల్స్. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది కదా. సో అది కూడా కొంచెం చూసుకుంటే చిన్న పిల్లలతో వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసుకోవచ్చు, భద్రాచల భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో ఈరోజు శ్రీరాముడిని దర్శించుకుంటే 1000 జన్మల పుణ్యఫలం అంటారు. మహావిష్ణువు రూపంలో కొలువైన సీతారామచంద్ర స్వామిని ఈరోజు ఇక్కడ ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారంలో వేయించి ఉంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ఇక్కడ దర్శించుకుంటే మాత్రానికి 1000 జన్మల పుణ్యఫలం అంటూ పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. పురాణ ఇతిహాసాల ప్రకారం బుర్రాన రాక్షసుని ఈరోజు సంహరించిన రోజు. ఆ రోజే మహావిష్ణువు శక్తి రూపంలో నుంచి వచ్చిన శక్తి ఈ ముర్రాన రాక్షసుని సంహరిస్తుంది. సంహరించిన తర్వాతే దానికి ఏకాదశిగా నామకరణం మహావిష్ణువు చేస్తారు. ముల్లోకాలు
సుభిక్షంగా పరిపాలించిన మహావిష్ణువు 7వ అవతారమైన సీతారామచంద్ర స్వామి ఇక్కడి నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో ఉత్తర ద్వారంలో ఈరోజు లక్షలాది మంది కూడా భక్తులు సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవటం 1000 జన్మల పుణ్యఫలం అంటూ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్న విశేషం. ఇది భద్రాచలంలోని తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, భద్రాచలం దేవస్థానం నుంచి.